హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి. సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆడబిడ్డ నిధి అనగా సూపర్ 6 పథకాలలో ఉన్నటువంటి మహిళల కోసం ప్రత్యేకించి తీసుకొచ్చిన పథకమే ప్రతి నెలలో 1500 రూపాయలకి డబ్బులైతే వాళ్ళకి నేరుగా పెన్షన్ రూపంలో అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినటువంటి పథకానికి ఇప్పుడు ఎట్టకేలకు శ్రీకారం అయితే చుట్టబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. పథకానికి కొన్ని మార్పులు చేర్పులు చేశారండి. సో మార్పులు చేర్పులు చేసినటువంటి విధానంలో భాగంగా ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే ఈసారి డబ్బులైతే వస్తాయి. సో కాబట్టి మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మీరు ఇన్ కేసు స్కిప్ చేసుకుంటూ కనుక ఛానల్ని కనుక చూస్తే, వీడియోని కనుక మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే కొన్ని పాయింట్స్ అనేది నేను చెప్పినప్పుడు అవి మీరు మిస్ అయిపోతే పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసేటప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అయితే మీరు పడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే పూర్తిగా చూడండి. ఈ వీడియోని మాత్రం మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో హామీలో భాగంగా సూపర్ 6 పథకాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పథకాన్ని అయితే మనకు ప్రవేశపెట్టారండి. సో ఈ యొక్క పథకం వచ్చేసి ఆడబిడ్డ అనేది ప్రతి నెలలో కూడా 1500 రూపాయల చొప్పున ఆడబిడ్డలకు 18 సంవత్సరాలు పూర్తయినటువంటి అంటే నిండినటువంటి ఆ వయసు నుంచి 59 సంవత్సరాల వయసు వరకు లిమిట్ అనేది పెట్టి మనకు ఈ పథకాన్ని అయితే అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1500 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ పథకం ద్వారా ఎలిజిబిలిటీ లిస్టులోకి ఎవరైతే వస్తారో వారందరికి కూడా ఖచ్చితంగా ఒక్కొక్క ఖాతాలోకి నేరుగా 1500 రూపాయల చొప్పునతో విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధమై అధికారులకు ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులోకి వస్తారో వారికి మాత్రమే పథకానికి సంబంధించిన డబ్బులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసిందండి. సో మనకు 18 సంవత్సరాలు పైబడినటువంటి వారందరికీ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా అంటే రావండి. సో కొంతమందికి మాత్రమే వస్తాయి. కొంతమందిలో ఎవరెవరికి వస్తాయి, కుటుంబంలో ఎంతమందికి వస్తాయి, ఈ విషయాలన్నీ మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్టులోకి రావాలంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి అర్హతలు ఏంటి, సో ఈ యొక్క అర్హతలు ఏంటో ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం. సో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. అంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డులో అడ్రస్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మహిళ అయి ఉండాలి. సో వయసు వచ్చేసి 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో వయసు అనేది ఉండాలి. ఇక వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ జెరాక్స్, అలాగే పాన్ కార్డ్ జెరాక్స్, వీటితో పాటు క్యాష్ టు ఇన్కమ్ రేషన్ కార్డు. సో ఈ ఆరు డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోండి. వీటితో పాటుగా మీరు ఏం చేస్తారంటే బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ని లింక్ అయితే పెట్టుకోండి. అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్తో ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా చేసుకోండి. ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. చాలామంది ఎన్పిసిఐ మ్యాపింగ్ కారణంగా ఆ యొక్క ఇష్యూ అంటే చేసుకోకుండా ఉండడం వల్ల తల్లికి వందనం స్కీమ్కి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేసినప్పుడు పడలేదు. అలాగే రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ డబ్బులు వదిలినప్పుడు కూడా చాలామందికి పడలేదు. మేజర్ రీజన్ వచ్చేసి ఎన్పిసిఐ మ్యాపింగ్. ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి సింపుల్గా చెప్తాను. మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్తో ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయమని చెప్పండి. ఒకవేళ వాళ్ళు చేయకపోతే సింపుల్గా మీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఆ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అకౌంట్ ఏమవుతుందంటే ఎన్పిసిఐ మ్యాపింగ్తో మనకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే విత్ ఎన్పిసిఐ మ్యాపింగ్తో మనకు అకౌంట్ రిలీజ్ చేస్తుంది. సో అక్కడ మనకు చాలా అంటే చాలా సేఫ్ జోన్ అనమాట. రిస్క్ లేకుండా మనకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో కాబట్టి మీరు ఏదైతే చేయండి. ఇక మనకు వచ్చేసి మహిళలకు సంబంధించి అర్హతల విషయానికి వస్తే మనకు ఖచ్చితంగా కరెంటు బిల్లులు అయితే మనకు ఈ యొక్క అప్డేట్ పెట్టారండి. గత 6 నెలలుగా మీరు 300 యూనిట్ల కంటే కరెంట్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటే మీరు ఈ పథకానికి అయితే అనర్హత అయితే ఉంటుందన్నమాట. ఇక మీకు సొంత కారు కనుక కలిగి ఉన్నట్లయితే అంటే మీకు క్యాబు
ఆటోలు, ట్రాక్టర్లు ఇవి ఉంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇవి కాకుండా సొంత వైట్ బోర్డు కలిగినటువంటి కారు కనుక మీ పేరు మీద రిజిస్టర్ అయితే మీకు ఈ పథకంకి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే రాదన్నమాట. సో ఈ యొక్క ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా మీకు పట్టణ ప్రాంతాలలో కనుక చూసుకున్నట్లయితే మీకు గరిష్టంగా నెలకు 12,000 రూపాయల కంటే ఆదాయం మించకుండా, మీకు గ్రామీణ ప్రాంతాలలో అయితే ముఖ్యంగా 10,000 రూపాయలకి అనేది ఆదాయం మించకుండా ఉండాలి. ఇక మెట్ట మాగాణి విషయానికి వస్తే మెట్ట మాగాణి రెండు కలిపి 10 ఎకరాల కంటే మించకూడదు. ఒకవేళ మీకు మాగాణి 7 ఎకరాలు, మెట్ట 3 ఎకరాలు లేదా 5 ఉన్నా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. టోటల్గా 10 ఎకరాల కంటే మించకుండా ఉంటే సరిపోతుంది. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్రీ బస్సు స్కీమ్ను కూడా అయితే లాంచ్ చేసిందండి. ఈ ఫ్రీ బస్సు ఏ విధంగా అయితే మనకు ప్రజెంట్ ఆధార్ కార్డుని చూపించి వాడుకుంటున్నారో, సో అలా కాకుండా ఈ యొక్క ఎలిజిబిలిటీని మనం మొత్తంగా ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేసి, అంటే మనకు పాన్ కార్డులు, ఈ యొక్క ఆధార్ కార్డులు, ఈ యొక్క కార్డులన్నీ కూడా మనం పెట్టుకున్నా కానీ మీ కుటుంబంలో మీ రేషన్ కార్డులో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ ఉంటే ఈ పథకానికైతే మీరు వర్తించరు. అలాగే ప్రభుత్వ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక ఎవరైనా ఉంటే సో వాళ్ళకు కూడా ఈ పథకం అయితే రాదన్నమాట. ఇక వాటితో పాటుగా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, బ్రదర్ కొంతమంది మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి వస్తుందండి, వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళు పారిశుద్ధ కార్మికులు కాబట్టి సో వాళ్ళకి మాత్రం వెసులుబాటు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పటికీ వాళ్ళకైతే ఈ విధంగా ఇచ్చిందనమాట. సో ఈ విధంగా మనకు టోటల్గా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేర్పులు అయితే చేశారండి. సో ఇప్పుడు చేసిన తర్వాత మనకు P4 సర్వే రీసెంట్లీ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా P4 సర్వే అయితే జరిగింది. ఈ P4 సర్వేలో మనకు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, 18 సంవత్సరాలు నిండినటువంటి వారు ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, జాబ్స్ ఎంతమంది చేస్తున్నారు, ఇవన్నీ కూడా అయితే మొత్తం క్యాలిక్యులేట్ చేశారు. వాటిలో ఆ సర్వే ఆధారంగా ఇప్పుడు 18 ఏళ్ళు పైబడినటువంటి వారిని తీసుకుంటారు. సో ఇప్పుడు చాలామందికి క్వశ్చన్ రావచ్చు, ఇంట్లో ఒక అమ్మాయి 18 ఏళ్ళు పైబడింది అంటే ఒక 20 సంవత్సరాల పాప ఉంది, అలాగే వాళ్ళ తల్లి వచ్చేసి మదర్ వచ్చేసి ఒక 45 ఇయర్స్ లేదంటే 40 ఇయర్స్ ఉంటుంది. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఇద్దరికి ఈ స్కీమ్ వస్తుందా, లేదా అత్త కోడలు ఉన్నారు వాళ్ళిద్దరికి ఈ స్కీమ్ వస్తుందా, తల్లి కూతుళ్ళకి వస్తుందా, ఒకే ఇంట్లో ఎంతమందికి వస్తుంది, గరిష్టంగా ఒకరు లేదా ఇద్దరు ముగ్గురు ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుందా, ఏంటి బ్రదర్ విషయాన్ని చెప్పండి అని చాలామంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారండి. సో ప్రీవియస్ వీడియోస్లో చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. సో వాటికి సంబంధించి మనం పూర్తి సమాచారం కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే త్వరలో ఫ్యామిలీ కార్డ్స్ అనేది ఇవ్వబోతుంది. సో ఫ్యామిలీ కార్డ్ అనేది మ్యారేజ్ అయిన వారికి వర్తిస్తుంది. ఈ ఫ్యామిలీ కార్డ్ని బేస్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం మనకు కొత్తగా పథకాలను అయితే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఫ్యామిలీ కార్డ్ లేకపోతే పథకం రాదు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం చూసామనుకోండి, సో ఒక ఫ్యామిలీ కార్డులో ఎంతమంది ఉన్నారు, ఇంకొక ఫ్యామిలీ కార్డులో ఎంతమంది ఉన్నారు అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తల్లి కూతురు అలాగే కొడుకు ఉన్నారనుకోండి, కొడుకు పెళ్ళింది, కోడలు వచ్చింది. సో వీళ్ళు ఒకే రేషన్ కార్డులో ఉన్నా సరే ఫ్యామిలీ కార్డు అనేది కొడుక్కి కోళ్ళకి ఇస్తారు. అలాగే ఈ తల్లి కూతురికి ఒక కార్డు ఇస్తారు. అప్పుడు 2 కార్డులు వస్తాయన్నమాట. ఒక రేషన్ కార్డు 2 ఫ్యామిలీ కార్డులు అయినా సరే ఇస్తారు. కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఇప్పుడు ఒక ఫ్యామిలీ కార్డుకి ఒక పథకమే వర్తిస్తుంది. త్వరలో మనకి ఫ్యామిలీ కార్డ్స్ అన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి మనకి ఈ నెలలోనే, అంటే మనకు మొదటి వారంలో, వచ్చే నెల మొదటి వారంలోనే ఈ ఫ్యామిలీ కార్డ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి వాటిలో మొదటి వారంలోనే ఫ్యామిలీ కార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ చేసి అనంతరం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మనకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. త్వరలో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అందరికీ రాబోతున్నాయి. సో ఈ డబ్బులు అనేది మీరు పొందాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.